మండలం పరిధిలోని కేసనకుర్రు జైబుద్ధ నగర్ గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నవమి వేడుకలలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు దంపతులు పీఠలపై కూర్చుని సీతారామ స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. సీతమ్మ వారికి సారే సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచాకర్ బొంతు కనకారావు గోటితో వలసిన తలంబ్రాల బియ్యం సమర్పించారు. ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథ రాజు జైబుద్ధ నగర్లో కళ్యాణం నిర్వహించడం ఆనందదాయకమని యజమాని దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిన్నమరాజు, బాబ్జీరాజు, ఢిల్లీ నారాయణ, స్థానిక నాయకులు ఇందుకూరి రంగరాజు, మోకార్ రవి, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం తీసుకోండి. మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క నుదుటిన జీలకర్ర బెల్లం చక్కగా స్వామివారికి సత్యంత వర్తేన పరిశీలించామి. 5 సార్లు వెళ్ళింది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. కార్యక్రమాన్ని లోక కళ్యాణంతో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కేసన్కూర్ పాలెం శివార్ జయబుద్ధ నగర్లో శ్రీరాముని ఆలయం వద్ద ఇవాళ కళ్యాణం